యూపీఎస్సీ హైడల్ పవర్ పీసీఎం బ్యాచ్ 2025 ఈ జూలై 28th రోజు డెమో ఉండబోతుంది మార్నింగ్ 10 o'clock. దీంతోపాటు పాంచజన్య సూపర్ 30 బ్యాచ్ అంటే ఇందులో ఎస్ఏ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది, ఎథిక్స్ డైలీ ఇంటర్నలైజేషన్ ఎలా ఉంటుంది, డైలీ ప్రోగ్రామ్ టెస్ట్ సిరీస్ కానీ ఎలా మనం కండక్ట్ చేయబోతున్నాం, మెంటర్స్ ఎవరు, దీనికి సంబంధించిన ఇంటరాక్టివ్ సెషన్ అనేది సూపర్ 30 పాంచజన్య బ్యాచ్ అని కండక్ట్ చేయబోతున్నాం. దీనికి సంబంధించిన ఉద్దేశం ఏంటి, నేపథ్యం ఏంటి, నెక్స్ట్ మనం తీసుకెళ్లాల్సిన లక్ష్యం ఏంటి అంటే సూపర్ 30 ద్వారా అది రెసిడెన్షియల్గా ఉంది శంషాబాద్లో, దాంతోపాటు ఇక్కడ డే స్కాలర్ ఆర్టీసీ క్రస్ రోడ్లో ఉంది సార్. ఇందులోని లక్ష్యం ఏంటి, మనం ఎట్టి పరిస్థితుల్లో మిషన్ 100 అకాంప్లిష్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఈ అకాంప్లిష్ చేసే ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి అని చెప్పండి. సో ఇప్పుడు మనకి ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, కంప్లీట్గా సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి మొదటిసారిగా వస్తున్నారో వీళ్ళ కోసం మనం ఒక హైడల్ పవర్ బ్యాచ్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాం. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటేషన్లో ఈ బ్యాచ్ ఉండబోతుంది. సో దీంట్లో భాగంగా మీకు ప్రిలిమ్స్లో ఉండేటటువంటి జనరల్ స్టడీస్, సీసాట్, అలాగే మెయిన్స్లో ఉండేటటువంటి జనరల్ స్టడీస్ 4 పేపర్లు, జనరల్ ఎస్సే, అలాగే ఆప్షనల్కి ఉన్నటువంటి 2 పేపర్లు, మొత్తం కాంప్రహెన్సివ్గా మీకు ప్రిలిమ్స్ టు పర్సనాలిటీ టెస్ట్ ప్రిపేర్ చేయించేటటువంటి రెస్పాన్సిబిలిటీ మాది. సో దీంట్లో హైదరాబాద్ ఫ్యాకల్టీ ఉంటారు, దాంతోపాటు ఢిల్లీ ఫ్యాకల్టీ కూడా ఉంటారు. కాబట్టి హైదరాబాద్ అండ్ ఢిల్లీ ఫ్యాకల్టీని ఇద్దరిని కలిపి హైడల్ ఫ్యాకల్టీ బ్యాచ్గా తీసుకెళ్తుంది. సో ఇందులో షెడ్యూల్ ఎలా ఉంటుందంటే ప్రతిరోజు మండే నుంచి ఫ్రైడే వరకు మీకు మార్నింగ్ 8 నుంచి 9:30 వరకు ఆప్షనల్ క్లాసెస్ ఉంటాయి. 10 నుంచి 1 వరకు జనరల్ స్టడీస్ క్లాసెస్ ఉంటాయి. తర్వాత ఎవ్రీ సాటర్డే సీసాట్ క్లాసెస్ ఉంటాయి. అంటే మిగతా చోట్ల మీకు సీసాట్ మీద తగినంత ఫోకస్ చేయట్లేదు, కానీ గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సీసాట్ పేపర్లు కనుక మీరు చూస్తే సీసాట్ చాలా కాంప్లికేటెడ్గా తయారవుతుంది. కాబట్టి నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఇబ్బందికి గురయ్యే అవకాశం. కాబట్టి ఈ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం దీన్ని ఒక రెగ్యులర్ ఫినామినాగా, రెగ్యులర్ ఫీచర్గా తీసుకెళ్తున్నాం. కాబట్టి ప్రతి సాటర్డే ఈ సీసాట్ మీద ఫోకస్ చేయడం ద్వారా మీరు ఆ సీసాట్ పేపర్ని కూడా క్వాలిఫై అయ్యేటట్టుగా ఉంటుంది. అండ్ తర్వాత ఎవ్రీ సండే ఆ వారంలో మీరు ఏదైతే నేర్చుకున్నారో దాని మీద టెస్ట్ పెడతాం. ప్రిలిమ్స్ టెస్ట్ ఉంటుంది, అలాగే మెయిన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. సో మీరు సైమల్టేనియస్గా ప్రిపరేషను, రివిజన్ అండ్ తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ ఈ 3 కంప్లీట్ అయిపోతాయి. సో ఈ విధంగా ఒక 9 నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉంటారు. అంటే ఈ 9 నెలల పాటు, ఈ 9 నెలల్లో ఆప్షనల్ కంప్లీట్ అవుతుంది, జనరల్ స్టడీస్ కంప్లీట్ అవుతుంది, ఎస్ఏ కంప్లీట్ అవుతుంది, అండ్ సీసాట్ కూడా అయిపోతుంది. అండ్ మీరు 2025 నాటికి మీరు ఎగ్జామ్ రెడీగా ఉంటారు. ప్రిలిమ్స్ ఇవ్వచ్చు, మెయిన్స్ రాయొచ్చు. సో ఈ మొత్తం మీరు మెయిన్స్ రాసేంత వరకు కూడా మీకు మా సపోర్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇది బిగినర్స్ కోసం ఉన్నటువంటి యాక్ట్. అండ్ రెండోది, ఎవరైతే ప్రిపరేషన్ ఆల్రెడీ అయిపోయారు, ప్రిలిమ్స్ కూడా ఒకసారి రాశారు, బట్ ప్రిలిమ్స్ ఏదో కారణంతో క్లియర్ చేయలేకపోయారు, సో వీళ్ళ కోసం పాంచజన్య అనే ఒక రెసిడెన్షియల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ ఏదైతే ఉందో అది అశోక్ నగర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి మా బ్యాచ్లో ఉంటుంది. అండ్ ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనేదేమో శంషాబాద్లో ఉంటుంది. సో ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రాంలో ఎవరైతే సీనియర్ స్టూడెంట్స్ ఉంటారో, అలాగే ప్రిలిమ్స్ క్లియర్ చేయలేనటువంటి స్టూడెంట్స్ ఉంటారు, ఆర్ లేకపోతే మెయిన్స్ ప్రజెంటేషన్, ఆన్సర్ ప్రజెంటేషన్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. సో వీళ్ళ కోసం ప్రత్యేకంగా కేవలం ఒక 30 మందిని మాత్రమే తీసుకుని ఈ ప్రోగ్రాం పెట్టాం. అంటే 30 మంది కన్నా ఒకళ్ళు ఎక్కువ ఉంటారు, ఒకళ్ళు తక్కువ ఉంటారు, ఖచ్చితంగా ఒక 30 మందిని మాత్రమే తీసుకుంటాం. సో ఈ ప్రోగ్రాంలో, ఈ సూపర్ 30 కాన్సెప్ట్లో ఏం చేస్తామంటే 5 రకాల అంశాల మీద ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో స్టూడెంట్స్ ఈ ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి కానీ, మెయిన్స్ క్లియర్ చేయడానికి కానీ, ఆ 5 రకాల అంశాల మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఒకటి సీసాట్. ఈ సీసాట్లో మనకి రెగ్యులర్గా ప్రతిరోజు ప్రాక్టీస్ ఉంటుంది. 2 ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. సో ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీసు. అండ్ 3వది ఈ ప్రతి వారాంతంలోనూ, ఎవ్రీ వీకెండ్లోనూ కంపల్సరీగా మీతోటి ఒక జనరల్ ఎస్సే ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. అండ్ 4వది కరెంట్ అఫైర్స్. సో ప్రతిరోజు వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ మీరు దాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి, కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్లో
దాన్ని మనం కాన్సెప్చువల్గా ఏ విధంగా క్వశ్చన్గా మార్చుకోవాలి, దాని బ్యాక్గ్రౌండ్ ఓరియంటేషన్లో ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా దాన్ని మెయిన్స్లో ఎలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, ఇలాంటి లింకేజెస్ని ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్ లింకేజెస్ని ఈ కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ అనేటటువంటి పద్ధతిలో తీసుకెళ్తాం. అండ్ ఐదోది ఏంటి అంటే ఎథిక్స్లో మనకి మ్యాక్సిమం స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే 100 కన్నా ఎక్కువ మార్కులు కొట్టచ్చు. సో కాబట్టి ఈ 5 మీద ఫోకస్ చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్ని పాంచజన్య అనే ప్రోగ్రామ్ పేరుతో తీసుకెళ్తాం. మీరు కనుక సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వీటి మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ అవుతుంది, మెయిన్స్ కూడా మీరు కేక్ వాక్ అవుతుంది. కాబట్టి రెండింటిని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇందులో సూపర్ 30 బ్యాచ్ ప్రోగ్రామ్ని ఆన్లైన్ యాక్సెస్ చేసుకుందామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఇద్దాం. ఇందులో ఏదైతే మనం రెగ్యులర్గా ఆఫ్లైన్ వాళ్ళకి తీసుకెళ్తున్న షెడ్యూల్ ఉంటుందో ఆన్లైన్లో సెల్ఫ్గా ప్రిపేర్ అవుతూ లేదా ఎంప్లాయీస్ ఎవరైతే ఉండి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి ఇది యాక్సెస్ ఉంటుంది. మెంటర్స్ సాటర్డేస్ అవైలబుల్ ఉంటుంది. ఇది సూపర్ 30 పాంచజన్య బ్యాచ్ అన్నట్టు 2025 వెటరన్స్ కోసం ఈ ఇయర్ ప్రిలిమ్స్ క్లియర్ కాని వాళ్ళకి జూలై కరెక్ట్గా 28 రోజు మార్నింగ్ 10 o'clockకి డెమో ఉంటుంది. దీని మీద పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మాతోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు. తెలుగు మీడియంకి సంబంధించి యూపీఎస్సీ తెలుగు మీడియం రీసోర్సెస్ ఏంటి, మెటీరియల్ దొరుకుతుందా, తెలుగులోనే క్లాస్ వినాలా, ఇంగ్లీష్ తెలుగు కలిపి వినాలి, ఓన్లీ తెలుగులో వింటే వచ్చే నష్టాలు ఏంటి, ఇంగ్లీష్ తెలుగు కలిపి వింటే వచ్చే లాభాలు ఏంటి? ఇప్పుడు మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మామూలుగా తెలుగు మీడియం వాళ్ళు కూడా రాయడం అనేటటువంటిది ఒక పద్ధతి ఉంది, చాలామంది తెలియదు. అంటే తెలుగులో రాయొచ్చా అని అడుగుతుంటారు. ఎన్నిసార్లు తెలుగులో రాయండి అని చెప్పినా కానీ మళ్ళీ ప్రతిసారి తెలుగులో రాయడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతూనే ఉంటారు. సో ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ యూపీఎస్సీ కొత్త నిబంధన, మనం మెయిన్స్ ఒక లాంగ్వేజ్లోను ఇంటర్వ్యూ ఇంకో లాంగ్వేజ్లోనూ చేయొచ్చు. ఈ కొత్తగా వచ్చినటువంటి రూల్ ఇది. అంటే మెయిన్స్ కనుక మీరు తెలుగులో రాశారు, ఇంటర్వ్యూ మీరు ఇంగ్లీష్లో ఇవ్వచ్చు. ఆర్ రివర్స్, అంటే మెయిన్స్ కనుక ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో రాసి తెలుగులో ఇంటర్వ్యూ చేయొచ్చు మళ్ళీ. సో మీకు ప్రిలిమ్స్లో ఒక్క చోట మాత్రమే కొంచెం తెలుగుతోటి అంటే ఇంగ్లీష్ తోటి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ప్రిలిమ్స్లో క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్లో ఇస్తారు ఆర్ హిందీలో ఇస్తారు. కాబట్టి అది ఓన్లీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండేది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అండ్ దానికి కావాల్సిన ప్రాపర్ ప్రిపరేషన్ ఎన్సీఆర్టీ పుస్తకాలతోటి మొదలు పెట్టుకొని తెలుగు మీడియంలో కావాలి అనుకుంటే ఇంటర్మీడియట్ పుస్తకాలు, తెలుగు అకాడమీకి చెందినటువంటి ఇంటర్మీడియట్ పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలని కనెక్ట్ చేసుకుని చదువుకుంటే సరిపోతుంది, ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది. ఇక మెయిన్స్కి వచ్చేటప్పటికి మీరేం చేయాలంటే ఈ మెయిన్స్కి సంబంధించినటువంటి తెలుగు పుస్తకాలు చదవాలి. ఆ తెలుగు పుస్తకాలు తెలుగు అకాడమీ వై ఉండాలి. ఆర్ లేకపోతే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన పుస్తకాలైనా చదవచ్చు. డిగ్రీ స్టాండర్డ్లో ఉన్నటువంటి పుస్తకాలు చాలు, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్ కూడా అక్కర్లేదు. అండ్ తర్వాత మీరు ఈ పుస్తకాల సమస్య పరిష్కారం అయిపోతుంది. అండ్ అలాగే మీరు మెయిన్స్కి ఆప్షనల్ పెట్టుకునేటప్పుడు తెలుగు లిటరేచర్ లాంటి ఆప్షనల్ పెట్టుకుంటే మంచిది. సో మీరు ఆప్షనల్ తెలుగు లిటరేచర్ తెలుగులోనే చదువుతారు. అండ్ మిగతా జనరల్ స్టడీస్ ఈ తెలుగు పుస్తకాలు ఉన్నాయి, కోకల్లలుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం తెలుగు అకాడమీ సివిల్ సర్వీస్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా కొన్ని పుస్తకాలను పబ్లిష్ చేశారు. కాబట్టి మీరు ఈ జనరల్ స్టడీస్కి సంబంధించిన పుస్తకాలన్నీ మీకు రెడీగానే అందుబాటులో ఉంటాయి. ఆప్షనల్ మీరు తీసుకుంటే తెలుగు లిటరేచర్ తీసుకోవచ్చు. ఆర్ కంప్లీట్గా సపోజ్ మీరు కనుక బీటెక్ బ్యాక్గ్రౌండ్ లాంటిది అనుకోండి, బీటెక్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం తెలుగు ఇబ్బంది పడే అవకాశం ఉంది తెలుగు లిటరేచర్కి, కనుక ఆల్టర్నేటివ్గా మీరు పొలిటికల్ సైన్స్ లాంటి ఆప్షన్లు పెట్టుకోవచ్చు. సో ఈ పొలిటికల్ సైన్స్ లాంటి ఆప్షన్లు పెట్టుకుంటే దానికి తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి మంచి పుస్తకాలు ఉన్నాయి. BA ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 4 బుక్స్ ఉన్నాయి. ఆ 4 బుక్స్ మీరు అవపోసన పెడితే దాంట్లో కూడా మ్యాక్సిమం మార్కులు సంపాదించవచ్చు. ఇక కోచింగ్ అనే విషయానికి వస్తే మీరు బేసికల్గా బైలింగ్వల్ క్లాసెస్ ఉంటే మంచిది. ఈ సపోజ్ మీరు కంప్లీట్గా తెలుగు మీడియంలోనే విన్నారనుకోండి, కంప్లీట్గా తెలుగు మీడియంలో వింటే మీకు క్వశ్చన్స్కి సంబంధించిన టెర్మినాలజీ అలవాటు అవుతుంది. అంటే ఈ యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్లో కొన్ని స్పెషల్ టర్మ్స్ ఉంటాయి. ఆ లాంగ్వేజ్ అర్థం కావాలి ఫస్ట్. ఆ క్వశ్చన్ పేపర్లో ఉండే లాంగ్వేజ్ అర్థమైతే మనం ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి స్పిరిట్ ఏంటి అర్థం చేసుకోగలుగుతాం, దాన్ని బట్టి ఆన్సర్ రాయగలుగుతాం.
ప్రిలిమ్స్ మీద పట్టు వస్తుంది. కాబట్టి ప్రిలిమ్స్ ఇంగ్లీష్లోనే చదవాలి, ఆ క్వశ్చన్ పేపర్ని ఇంగ్లీష్లో చదవాలి, తెలుగు ఈ మెయిన్స్లో క్వశ్చన్ పేపర్ని ఇంగ్లీష్లోనే చదవాలి. మళ్ళీ దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలంటే కంపల్సరీగా మీరు క్లాసులు అనేవి బైలింగ్వల్లో వినాలి. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ని మేము తెలుగులో ఇస్తాం, ప్యూర్గా కంప్లీట్గా ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఇస్తాం. ఎందుకంటే మనకి మెయిన్స్కి వచ్చేటప్పటికి సుమారుగా ఒక 500 టాపిక్స్ ఉంటాయి. ప్రతి టాపిక్ మీద కూలంకషంగా ఒక మినిమం ఒక 50 పేజెస్ ఉండేటటువంటి మెటీరియల్ ఇస్తాం. అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్ పద్ధతిలో కూడా మెటీరియల్ ఇస్తాం. సుమారుగా ఒక 500 నుంచి 1000 క్వశ్చన్స్ వరకు మీతో ప్రాక్టీస్ చేస్తాం. ఇది మెయిన్స్కి సంబంధించిన క్వశ్చన్స్. సో దీనివల్ల మీరు ఏమవుతుందంటే మీ రైటింగ్ ప్రాక్టీస్ స్పీడ్ పెరుగుతుంది. ఇదే ప్రాక్టీసు మీరు ఆప్షన్లో కూడా చేస్తారు. అంటే మన సక్సెస్, యూపీఎస్సీ సక్సెస్ అనేది మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒకటేమో జనరల్ ఎస్సే, రెండోదేమో ఎథిక్స్, మూడోది ఆప్షనల్. అంటే ఆప్షనల్లో 2 పేపర్లు ఉంటాయి. కాబట్టి మొత్తం మన సక్సెస్ని డిసైడ్ చేసే 7 పేపర్లో 4 పేపర్లు ఇవి ఉన్నాయి. మిగతా 3 పేపర్లో మీకు 90 వరకు మార్కులు వస్తేనే చాలా గొప్ప. కానీ ఈ 4 పేపర్లలో 100 దాటి మార్కులు రావచ్చు. జనరల్ ఎస్సేలో 120-140 వరకు రావచ్చు, ఎథిక్స్లో 120-140 వరకు రావచ్చు, అలాగే ఆప్షనల్లో కూడా 120 నుంచి 140 వరకు స్కోర్ చేయొచ్చు. కాబట్టి వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేసి ముందు ఈ ప్రాక్టీస్ చేస్తే మన సక్సెస్ని ఎక్కువగా 60%, 70% ఆఫ్ ద సక్సెస్ దీని మీదే ఆధారపడి ఉంటుంది. వీటికి మిగతా జనరల్ స్టడీస్కి సంబంధించి కూడా మా సపోర్టు మీకు ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే మన ఫ్యాకల్టీ తెలుగు మీడియంకి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఫ్యాకల్టీ ఉన్నారు. వీళ్ళు మీకు ఇంగ్లీష్ టర్మినాలజీ కూడా అర్థమయ్యేటట్టుగా బైలింగ్వల్లో మీకు టీచ్ చేస్తారు. మీకు ప్యూర్గా అర్థం కావడానికి మేము ఇచ్చేటటువంటి మెటీరియల్ ఉపయోగపడుతుంది. మీరు దానికి అడిషనల్గా సప్లిమెంట్గా తెలుగు అకాడమీ పుస్తకాలు కానీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు కానీ చదివితే చాలు. సో తెలుగు ఆస్పిరెంట్స్, తెలుగు మీడియం కనుక మీ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఎటువంటి డిస్కరేజ్కి గురి కాకుండా మీరు ప్రిలిమ్స్ ఒకటి కొంచెం కవర్ చేసుకోగలిగితే దానికి కూడా మా సపోర్ట్ ఉంటుంది. ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి కూడా మెయిన్స్ మీకు చాలా సులభం అయిపోతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకన్నా మీరు ఎక్కువ సులభంగా ఆన్సర్స్ రాయొచ్చు. దాని ఇంటర్వ్యూలో కూడా మీరు తెలుగులో చేయొచ్చు. ఇంటర్వ్యూలో అక్కడ ఢిల్లీలో ఉండేవాళ్ళు నార్త్ ఇండియన్స్ అయి ఉండొచ్చు, కానీ రీజనల్ బోర్డ్స్ ఉంటాయి. ఆ రీజనల్ బోర్డ్స్లో ట్రాన్స్లేటర్లు ఉంటారు. సో మీరు డైరెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు, ట్రాన్స్లేటర్ ద్వారా మాట్లాడినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇంటర్వ్యూని కూడా ఈజీగా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంతేకాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్యాకల్టీతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు, మెంటార్స్ తోటి డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీరు రాసినటువంటి ఆన్సర్ని వాళ్ళు చక్కగా ఇవాల్యుయేషన్ చేసి మీకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు. కాబట్టి ఈ పద్ధతిలో మనం జూలై 28వ తారీఖున ఒక డెమాన్స్ట్రేషన్ ఓరియంటేషన్ క్లాస్ పెడుతున్నాం. అంటే జనరల్గా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్కి ఓరియంటేషన్ ఉంది, అలాగే తెలుగు మీడియం బ్యాచ్కి ఓరియంటేషన్ క్లాస్ ఉంది. సో దీన్ని ఉపయోగించుకొని ఈ ఓరియంటేషన్ క్లాస్కి అటెండ్ అయితే మీకు అసలు మేము ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా అనేది అర్థమైపోతుంది. సో దాని ప్రకారం మీరు నిర్ణయం తీసుకోవచ్చు.